భక్తి యోగము అనేటువంటి ఈ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో భాగంగా చెప్తున్నారు. ఈ అధ్యాయం చెప్పడానికంటే ముందు ఉద్ధవుడు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న ఏమిటి అనంటే, ఇప్పటి వరకు నువ్వు వివరించినటువంటి యోగ విధానాన్ని అనుసరించడానికి చాలా మనోనిగ్రహము అనేటువంటిది అవసరం. అలా మనోనిగ్రహము అంత సులువైనది ఏం కాదు, చాలా కఠినమైనది. అంత కఠినమైనటువంటి మనోనిగ్రహంతో నువ్వు చెప్పినటువంటి యోగ ప్రక్రియని అనుసరించడం అనేటువంటిది కొంచెం కష్టతరమైనది. కాబట్టి చాలా సులువుగా ఎలా ఈ యోగాన్ని చేయొచ్చు, అది కూడా సరళమైనటువంటి వాక్యాల్లో నేను ఎలా చేయాలో నాకు తెలియచేయండి అని కృష్ణుణ్ణి ఉద్ధవుడు అడుగుతున్నాడు. మనసును స్థిరపరచుటకు యత్నించడి యోగులు సమాధి స్థితిని పొందుటలో అసమర్థత కారణంగా భంగపాటుకు గురియగుచుందురు. ఎవరైనా సరే మనసును నియంత్రించగలను అని ఎవరైనా అనుకుంటే అది అసాధ్యం అని మళ్ళీ మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఇంతకు ముందు కాలంలో మనసును నిగ్రహించాలి అని ప్రయత్నం చేసి కూడా భంగపాటుకు లోనయ్యారు. ఎవరు కూడా మనసుని నిగ్రహించలేకపోయారు. మరి అలాంటి మనసు నిగ్రహించటానికి చాలా ప్రయాసలు కూడా పడుతూ ఉంటారు. కాబట్టి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసు చాలా సులువుగా నిగ్రహింపబడినట్లు ఈ విధంగా యోగ ప్రక్రియల ద్వారా మనసు నిగ్రహించేటువంటి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. మరి ఎందుకు ఆ భక్తులకి మనసు నియంత్రణ, మనసు నిగ్రహం అనేటువంటిది సాధ్యమవుతుంది అనంటే, కారణం భక్తులు భగవంతుడి యొక్క పాదపద్మాలని శరణు పొంది ఉంటారు. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలని శరణు పొంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి శరణాగతి పొందినటువంటి వ్యక్తులకు మాత్రమే సమాధి స్థితి అనేటువంటిది సాధ్యమవుతుంది, లేదంటే సాధ్యము కాదు. ఎందుకు సమాధి పొందినటువంటి సమాధి స్థితికి కేవలం భక్తులు మాత్రమే రాగలుగుతారు? ఎందుకు మిగిలినటువంటి యోగ ప్రక్రియల ద్వారా యోగాన్ని అభ్యసించేటువంటి వాళ్ళు రాలేరు అనేటువంటి విషయానికి స్వయంగా స్వయంగా ఉద్ధవుడే సమాధానం చెప్తున్నారు. ఎందుకు? భక్తుల మీద భగవంతుడి యొక్క కృప ఉంటుంది. ఓకే, భక్తుల మీద భగవంతుడి యొక్క కృప ఉంటుంది. ఎందుకు? భక్తుల యొక్క ఉద్దేశం కేవలం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అని. వాళ్ళు చేసేటువంటి ఆ శ్రవణ కీర్తన స్మరణం అనేటువంటిది ఏదైతే చేస్తున్నారో అది కేవలం భగవంతుడి యొక్క సంతృప్తి కోసం మాత్రమే చేస్తున్నారు. అంతేకాని ఏ యోగ సిద్ధుల కోసం వాళ్ళు చేయట్లేదు. కాబట్టి వాళ్ళ మీద భగవంతుడి యొక్క కృప అనేటువంటిది ఉంటుంది. మనం నిన్న చెప్పుకున్నాం, రామాయణంలో శ్రీరాముడు ఎవరిని ఎక్కువగా విశుద్ధ భక్తుడుగా భావించి ఎవరి మీద ఎక్కువ కృపను కురిపించారు అని అంటే హనుమంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఎందుకు? రాముడి దగ్గరికి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, రాజులు తమ తమ కిరీటాలను నేల కానేలాగా ఆ, వాళ్ళందరూ కూడా శరణాగతి చూపించినప్పటికీ వాళ్ళందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు హనుమంతుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ భక్తి స్థాయిని బట్టి భగవంతుడు వాళ్ళ మీద చూపించేటువంటి కరుణ అనేటువంటిది ఉంటుంది. అందరూ భక్తులే, కానీ ఏ భక్తుడి మీద ఎక్కువ, ఏ భక్తుడి మీద తక్కువ చూపించాలి భగవంతుడి యొక్క కరుణ అంటే ఆ భక్తుడి యొక్క భక్తి స్థాయిని బట్టి ఉంటుంది. మనం ఏ స్థాయిలో శరణాగతులమయ్యామో ఆ స్థాయిలో మనకి భగవంతుడు కరుణని చూపిస్తారు. అంటే మన యొక్క భక్తి, మన యొక్క ప్రేమ, భగవంతుడి పట్ల ప్రేమ అనేటువంటిది విభాజితం కాకూడదు. ఓకే, విభాజితం కాకూడదు. కేవలం శ్రీకృష్ణ భగవానుడికి గురించి మాత్రమే మన యొక్క భక్తి, మన యొక్క శ్రద్ధ అనేటువంటిది ఉన్నట్లయితే అది ఆ, అవ్యభిచారేణ భక్తి అవుతుంది. ఓకే, సో అంటే అకుంఠితమైనటువంటి భక్తి. ఓకే, సో అది విభజింపబడినటువంటి భక్తి. అలాంటి భక్తుడికి భగవంతుడు ప్రసన్నుడవుతారు. ఓకే, అది ఇంతవరకు మనం చూసాము. ఇక 5వ శ్లోకం కంటిన్యూషన్. ఉద్ధవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలో భాగంగానే భగవంతుడు మాట్లాడటానికంటే ముందు ఇంకా ఏం అడుగుతున్నారో చూద్దాం. నాగలక్ష్మి మాతాజీ. తంత్వాకిలాత్మా దయితేశ్వరమాశ్రితానాం तं त्वाखिलात्मा दयितेश्वरमाश्रितानां సర్వార్ధదం సర్వార్ధదం స్వకృత విద్ధి సృజేత కోను.
సర్వార్ధదం స్వకృత విద్విసృజేత కోను. को वा भजेत् किमपि विस्मृतयेऽनुभूत्यै को वा भजेत् किमपि विस्मृतयेन भूत्यै. किं वा भवेन्न तव पादरजोजुषां नः किं वा भवेन्न तव పాద రజోజుషాం నః. అయినచో అత్యంత ప్రియమైన పరమాత్ముడవు, ఎల్లరకు పరమేశ్వరుడవు, నిన్ను ఆశ్రయించిన భక్తులకు సర్వార్థములు వసువాడవునవు. నిన్ను ఎవరు ఛేదించుటకు సాధించేదరు? నీవు వసగడి వరములు ఎరిగిన ఎప్పుడు అంతగా కృతజ్ఞుడగును. నిన్ను విడిచి నీ విస్మృతికే దారి తీసడి భౌతిక భోగమునకై అన్యమైన దాన్ని ఎవడు ఆశ్రయించును? నీ పాద పద్మతుడిని సేవించడి వారమగు మాకు లోటేమున్నది? భాష్యము. శ్రీ మహాభారతంలోని మోక్ష ధర్మం నందరి నారాయణీయంలో ఇట్లు చెప్పబడినది. యావై సాధనా సంపత్తి పురుషార్థ చతుష్టయే తయా వినా తదాప్నోతి నరో నారాయణాశ్రయ. నానావిధములకు ఆధ్యాత్మిక సాధనలచే లభించే చతుర్విధ పురుషార్థములు సకల జనాశ్రయుడకు నారాయణ్ణి ఆశ్రయించిన పురుషునిచే అతి యత్నములు లేకుండానే సులభంగా పొందబడును. ఈ విధంగా కృష్ణభక్తిని ఆశ్రయించడం ద్వారా సకల పురుషార్థమును తాను పొందగలనని కృష్ణభక్తి భావనాయుతుడు ఎరిగి ఉండును. హరే కృష్ణ. సో ఎవరి మీదైతే అంత ఎక్కువగా కరుణ చూపిస్తావు అనేటువంటి విషయాన్ని మనకి ఇంతకుముందు శ్లోకంలో తెలియజేశారు. విశుద్ధ భక్తుల మీద భగవంతుడి యొక్క కరుణని చూపిస్తారు. అలాంటి కరుణ చూపించేటువంటి భగవంతుణ్ణి వదులుకోవాలి అనుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉంటారా? ఉండరు. మీరు ఒకవేళ ప్రేమ స్థాయిలో భక్తినే ప్రదర్శించారు అని అనుకున్నాం. ఒకవేళ భగవంతుడు ప్రసన్నమయ్యాడు అనుకోండి, నీకేం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటా? విష్ణునే కోరుకుంటాం, ఇంకేం కోరుకుంటాం? మనం స్వయంగా భగవంతుడినే కోరుకుంటాం. ఉదాహరణకి ధ్రువుడు చూడండి. ధ్రువుడు చాలా గొప్ప తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నాడు. కానీ ప్రసన్నం చేసుకోవడానికంటే ముందు, తన తపస్సు చేయడానికంటే ముందు తనకున్నటువంటి కారణం ఏమిటి? భౌతికమైన కోరిక, భౌతికమైనటువంటి కోరిక. తనకున్నటువంటి భౌతికమైనటువంటి కోరిక ఏంటి? రాజ్యం కావాలి అనేటువంటి కోరిక. తన తండ్రి రాజ్యం, తన తండ్రి మీద తనకి హక్కు కావాలి. తన తండ్రి తనతోటి కూడా ప్రేమగా ఉండాలి. తన తండ్రి ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నాడో ఆ సింహాసనం తన మీద కూడా తను కూడా కూర్చోగలగాలి. అంతేకాదు తన తండ్రి రాజ్యం కంటే తన ముత్తాత రాజ్యం కంటే పెద్ద రాజ్యం కావాలి అని కోరుకున్నాడు. మరి అలాంటి కోరిక కోరుకున్నటువంటి ధ్రువుడికి భగవంతుడు ప్రసన్నమైన తర్వాత భగవంతుడు నీకేం కావాలో కోరుకో అంటే ఏమన్నాడు? గులకరాలు కావాలని అని గులకరాలని మణిమాణిక్యాలు అనుకున్నాను. ఆయన ఏమన్నాడు? నేను గాజు పెంకుల కోసం వెతుక్కుంటూ ఉంటే నాకు వజ్రం కనిపించింది అని అన్నారు. అంటే ఏంటి గాజు పెంకులు, ఏంటి వజ్రం? వజ్రమేమో భక్తి, భగవంతుడు దర్శనాన్ని వజ్రంతో పోలుస్తున్నాడు. అంటే తను ఏం కోరిక కోరుకున్నా కానీ ఆ కోరికలు తను కోరుకున్నటువంటి ప్రతి కోరిక ఏది కోరుకున్నా కానీ అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటిదే దొరికింది ఆయనకి అని చెప్తున్నారు. అంటే నేను కోరుకునేటువంటి కోరికలు విలువ తక్కువ నేను పొందిన దానికంటే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడిని పొందినటువంటి వ్యక్తికి భౌతికమైనటువంటిది ఏదైనా సరే విలువ తక్కువైనదే. కానీ మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి అని అనేక రకాల పూజలు చేసి మనం ఏం కోరుకుంటున్నాం? యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఏది చేసినా కానీ మనం ఏం కోరుకుంటున్నాం? భౌతికపరమైన కోరికలు. అవి కావాలి ఇవి కావాలి అని మొదలు పెడుతున్నాం. ప్రసన్నం కాకముందే ఇంకా ఎందుకు ప్రసన్నం కాలేదు, నాకు కావాల్సిన ఎందుకు తీర్చలేదు అని మళ్ళీ తిడుతుంటాం. నీకు ఎంత చేసినా కానీ నీకు ఇంకా విశ్వాసం లేదు. నీకోసం నేను ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు తపస్సు చేశాను, ఎన్ని యజ్ఞాలు చేశాను, ఆఫీసులకి సెలవు పెట్టాను, పెళ్ళిళ్ళు పేరెంటాలకు కూడా పోకుండా నేను ఇదే పూజలు పురస్కారాలు చేస్తూ కూర్చున్నాను. నాకు ఎప్పుడు ప్రసన్నం అవుతావు, ఎప్పుడు ప్రసన్నమే నాకున్నటువంటి భౌతిక సమస్యలు తీరుస్తావు అని మనం అనుకుంటాం కదా. ఇంకా చాలేదా నేను చేసింది అని అడుగుతాం, దేవుణ్ణే అడుగుతాం. ఓకే, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నిజమైనటువంటి భక్తుడు ఎవరి ద్వారా అయితే రక్షింపబడతారో వారిని తప్ప అన్యమైన దాన్ని కోరుకోరు. అందుకని ధ్రువుడు తనకి నిరంతరం భగవంతుడికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కోరుకున్నాడు.
నిరంతరం భగవంతుణ్ణి స్మరించేటువంటి అవకాశాన్ని కోరుకున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో సుఖాలని రాజభోగాల్ని అనుభవిస్తూ ఉంటే ఒకవేళ భగవంతుడిని మర్చిపోతామేమో. కాబట్టి ధ్రువుడు ఏం కోరుకున్నారు? నేను ఎప్పుడూ నిన్ను మర్చిపోకుండా ఉండేలా చూడు, నాకు అలాంటి పరిస్థితులు నీవు, అలాంటి వాతావరణాన్ని నీవు, ఎప్పుడూ నేను నీ సేవలోనే ఉండాలి, నిన్ను ఎప్పుడూ మర్చిపోకూడదు అని అంటే నేను భక్తుల సాంగత్యంలో ఉండాలి. కేవలం భక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుడిని మర్చిపోరు. నేను చాలా గొప్పవాడిని, చాలా భక్తి చేస్తాను, నాకు భక్తుల సాంగత్యం అవసరం లేదు అనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పతనం చెందినటువంటి వాళ్ళే. ఓకే, చివరికి భరత మహారాజు కూడా. భరత మహారాజు తను ఒంటరిగా సాధన చేసి తను ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని కోరుకొని తనకున్నటువంటి సమస్త ఐశ్వర్యాలని, అందమైనటువంటి భార్యలని, తనకున్నటువంటి రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా భగవన్ నామ స్మరణ చేయాలి అని అనుకున్నాడు. చేయగలిగాడా? లేదు ప్రభుజీ, చేయలేదు. ఇంకా వ్యామోహంలో పడ్డాడు. కారణం సాంగత్యం లేకపోవడం. ఓకే, సాంగత్యం లేకపోతే నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా, భావాస్థితిలో లేదంటే ప్రేమాస్థితిలో ఉన్నటువంటి భక్తుడు కానీ పతనం చెందుతావు. పతనం చెందే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ కిందికి వచ్చి పడిపోతాం. కాబట్టి నిరంతరం భక్తుల సాంగత్యం అనేటువంటిది చాలా చాలా అవసరం. భక్తుల సాంగత్యం లేకుండా నేను భక్తిలో పురోగమించగలను అనుకుంటే అది మూర్ఖత్వం. అందుకని ధ్రువుడు కూడా ఏం కోరుకున్నాడు? నాకు భక్తుల సాంగత్యం ఇవ్వు అని కోరుకున్నాడు. నేను నిన్ను ఎప్పుడు మర్చిపోకుండా ఉండేలా చూడు అని అన్నారు. అందుకని భగవంతుడు ఆయనకి ఎన్ని ఐశ్వర్యాలు ఇచ్చినా, ఎంత శక్తి ఇచ్చినా, ఎంత సామర్థ్యం ఇచ్చినా, తనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఎప్పటికీ బలంగానే పనిచేసే విధంగా ఇచ్చినా, ఎప్పటికీ వృద్ధాప్యం రాకుండా తను ఎప్పుడూ కూడా నవ యవ్వనుడుగా ఉన్నప్పటికీ భగవంతుడిని మర్చిపోలేదు ఆయన. ఎందుకు? తనకి గుర్తు చేసే భక్తులు పక్కనే ఉన్నారు. మీరు చూడండి, యక్షుల మీదకి దండెత్తిపోవడానికి వెళ్ళినప్పుడు పక్కన ఎవరు వచ్చారు? నారదుడు వచ్చాడు, బ్రహ్మదేవుడు వచ్చాడు, చివరికి స్వయంభవ మనువు కూడా వచ్చాడు. అవునా కదా? ఒక సందర్భంలో నారదుడు వచ్చి సలహా ఇచ్చాడు, ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు వచ్చి సలహా ఇచ్చాడు, ఒక సందర్భంలో స్వయంభవ మనువు వచ్చి సలహా ఇచ్చాడు. వీళ్ళందరూ భక్తులు కదా? ఒకవేళ ఆ సమయంలో అలాంటి విశుద్ధ భక్తులు ధ్రువుడి దగ్గరికి వచ్చి సలహా ఇవ్వకపోతే తన ప్రవర్తన ఎలా ఉండేది? ధ్రువుడు ఒక భక్తుల్లా ప్రవర్తించి ఉండేవాడా? కుబేరుడి యొక్క అప్పటికే ఎంతో మంది రూట్ మారేది ప్రభుజీ, మార్గం వేరే అయిపోయింది. యక్షులని కక్షతో చంపాలి అనుకుని చంపడానికి వెళ్ళినటువంటి ధ్రువుడు చివరికి భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి భక్తుల సాంగత్యమే ఆయన అప్పుడు కూడా కాపాడింది. ఓకే, స్వయంభూమను భక్తుడు, బ్రహ్మదేవుడు భక్తుడు కదా. సో వాళ్ళ యొక్క సలహాతోటే ఆయన ఏ విధంగా యక్షుల మీద విజయాన్ని సాధించాలి అనేటువంటి విషయంలో ఆయన చాలా శ్రద్ధగా ఉన్నారు. ఓకే, సో కాబట్టి నిజమైనటువంటి భక్తులు భగవంతుడిని విస్మరించరు, భగవంతుడి తప్ప అన్యమైన దాన్ని కోరుకోరు. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం. ప్రమీల మాత. నైవోపయంత్వపచితిం కవయస్తవేషాం, నైవోపయంత్యపచితిం కవయస్తవేషాం. ప్రమీల మాతాజీ, శుభాంగి మాతాజీ. నైవోపయంచ పచితిం కవయస్తవేషా, బ్రహ్మాయుషాపి కృతం బుద్ధమధః స్మరంతాం, బ్రహ్మాయుషాపి కృతం బుద్ధముదస్మరంతః, యోంతర్బహిస్తను భృతామశుభం విధున్వన్, యోంతర్బహిస్తను భృతామశుభం విధున్వన్న, న ఆచార్య చైత్య వపుషా స్వగతిం వ్యనక్తి, ఆచార్య చైత్య వపుషా స్వగతిం యవనంతి. దేవ కవులు ఆధ్యాత్మిక జ్ఞాన నిపుణులు ఆధ్యాత్మిక జ్ఞాన నిపుణులు బ్రహ్మదేవుని ఎంత దీర్ఘాయువును పొందినప్పటికీ నీ ఎడ తమ కృతజ్ఞతను పూర్తిగా వ్యక్తపరుపజాలరు. ఏలయన దేహధార్యగు జీవునకు నిన్ను చేరెడి పదమును చూపి ఉద్ధరించుటకై నీవు బాహ్యమున ఆచార్యునిగను ఆంతరమున పరమాత్మునిగను 2 రూపములలో ప్రకటమయ్యదవు. భాష్యము. భక్తునికి తన ప్రాణము కన్నను శ్రీకృష్ణుడే 1,000,000 రెట్లు అధికముగా ప్రియమైన వాడని శ్రీల జీవగోస్వామి పలికిరి. పాదపద్మ సేవను
తనకు బొసగినందుకు భక్తుడు 1000 కల్పముల కాలము భక్తితో సేవను ఉనర్చినను భగవంతుని యొక్క రుణమును తీర్చుకొన జాలడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్పిరి. భగవంతుడు హృదయంలో పరమాత్మునిగను బాహ్యమున గురుదేవునిగను గ్రంథావతారముగను అనగా భగవద్గీత శ్రీమద్ భాగవతముగా ప్రకటమగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దేవా, కవులు ఆధ్యాత్మిక జ్ఞాన నిపుణులు బ్రహ్మదేవుని అంత దీర్ఘాయువును పొందినప్పటికీ నీ ఎడ తమ కృతజ్ఞతను పూర్తిగా వ్యక్తపరపజాలరు. ఏలైన దేహదారియగు జీవునకు నిన్ను చేరిడి పదమును చూపి ఉద్ధరించుటకై నీవు బాహ్యమున ఆచార్యునిగను అంతరమున పరమాత్మునిగను 2 రూపములలో ప్రకటమయ్యేదవు. ఓకే, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, మనకి ఎంత పాండిత్యమైనా ఉండొచ్చు, ఎంత సంస్కృతమైనా వచ్చి ఉండొచ్చు. ఓకే, లేదు అంటే మనకి దీర్ఘాయువు ఉండి ఉండొచ్చు బ్రహ్మదేవుడిలాగా. కానీ మనకు ఒక గురువు లేకపోతే మనం భగవంతుణ్ణి చేరుకోలేము, భగవంతుణ్ణి పొందలేము అనేటువంటిది చెప్తున్నారు. అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నారు, నీ శక్తి సామర్థ్యాలతో సంబంధం లేదు, భగవంతుడి యొక్క కరుణ నీ మీద ఉండాలి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉంటుందో అప్పుడే మనకి భగవంతుడు గురువుని ప్రసాదిస్తారు. అంటే ఎవరెవరైతే గురువుని పొందారో వాళ్ళందరూ భగవంతుడి అనుగ్రహానికి పాత్రులైనట్టు. ఎందుకు? గురువు అందరికీ రారు. భగవంతుడు కరుణ చూపిస్తేనే మనకు గురువు దొరుకుతారు, లేకపోతే దొరకరు. అందుకని ఏమన్నారు ఇక్కడ, ఉద్ధవుడు ఏమన్నాడు, మేమెంత గొప్పవాళ్ళము అనే దాని మీద గురువుని పొందుతామా లేదా అనేటువంటిది ఆధారపడి లేదు. మాకెంత పాండిత్యం ఉంది, మాకెంత శక్తి ఉంది, మాకెంత ఆయుష్ ఉంది, మాకెంత సామర్థ్యం ఉంది, మాకెంత తెలివితేటలు ఉన్నాయి అనేటువంటి దాని మీద గురువుని పొందుతామా లేదా అనేటువంటిది లేదు. భగవంతుడి యొక్క కరుణ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు మాత్రమే గురువుని పొందుతారు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, బ్రహ్మదేవుడికి చాలా ఆయుష్ ఉంది, అయినా గురువుని పొందాలని గ్యారంటీ ఏం లేదు. కేవలం భగవంతుడు కరుణిస్తేనే అది జరుగుతుంది. భగవంతుడు ఎవరిని కరుణిస్తారు? ఎవరైతే శరణాగతులై ఉన్నారో వాళ్ళని మాత్రమే కరుణిస్తారు. ఓకే, ఎవరైతే భగవంతుడిని వదిలిపెట్టకుండా ఉన్నారో వాళ్ళని మాత్రమే కరుణిస్తారు. భగవంతుడిని వదిలిపెట్టకుండా ఉండడం అంటే భగవద్గీత భాగవతాన్ని వదిలిపెట్టకుండా ఉండడం నిరంతరం. అందుకనే మిమ్మల్ని మీ గురువు పొందాలనుకుంటే మేము ముందు ఎన్నాళ్ళ నుంచి భాగవతం వింటున్నారు, ఎన్నిసార్లు భగవద్గీత చదివారు, మొదటి స్కందం భాగవతం చదివారా లేదా, మీరు రోజు భాగవతం చదువుతున్నారా లేదా, భక్తిరసామృత సింధు చదువుతున్నారా లేదా, ప్రభుపాద లీలామృతం చదివారా లేదా? ఎందుకు అడుగుతాం ఇవన్నీ? అవన్నీ పట్టుకొని ఉన్నారంటే మీరు భగవంతుడిని పట్టుకొని ఉన్నట్టు. ఎందుకంటే ఆచార్యుడి మాటలకి భగవంతుడి మాటలకి తేడా లేదు. ఇక్కడ చెప్తున్నది ఏమిటి, మీరే స్వయంగా ఒక ఆధ్యాత్మిక గురువుల పరమాత్మగా దిశానిర్దేశం చేస్తున్నారు బద్ధజీవులకి అని చెప్తున్నారు. అందుకనే పరమాత్మ మనకి చైత్ర గురువు. పరమాత్మ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అందుకని చైత్ర గురువు రూపంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మనం చాలా ప్యూర్ ఉన్నాం అనుకోండి, చాలా పవిత్రంగా ఉన్నాం అనుకోండి, మనలో కల్మషాలు ఏమీ లేవనుకోండి, అప్పుడు పరమాత్మ చెప్పే మాటలు వినపడతాయి మనకి. కానీ మనకు అంత లేదు కదా సీను. మనం అంత పరమాత్మ చెప్పే మాటలు కదా, పక్కన వాళ్ళు ఎవరైనా పిలిచి చెప్తుంటేనే వినపడదు మనకి. ఇంకా లోపల ఉన్న పరమాత్మ చెప్పేది మనకి ఎక్కడ వినపడుతుంది కదా. అలాంటి మనలాంటి ఒక అజ్ఞానికి, మనలాంటి ప్యూరిఫై అవనటువంటి వ్యక్తికి, కల్మషాలు కోల్పోనటువంటి వ్యక్తికి కల్మషాలు కోల్పోగొట్టడం కోసం భగవంతుడు ఏం చేస్తారు, ఆధ్యాత్మిక గురువుగా అంటే మన కళ్ళ ముందు ముఖాముఖి చూడగలిగేటట్లు ఒక గురువుని మనకి ఇస్తారు. గురువు రూపంలో వస్తారు. గురువు ఇవ్వడం కాదు, భగవంతుడే గురువు రూపంలో మన దగ్గరకు వస్తారు. వచ్చి మనలో ఉన్నటువంటి కల్మషాలని పోగొట్టి మన యొక్క చైత్ర గురువు అయినటువంటి పరమాత్మ మాటలు మనకి వినిపించేలా చేస్తారు. మన చైత్ర గురువు అయినటువంటి పరమాత్మ మాట మనకి వినిపించేలా చేస్తారు. చైత్ర గురువు పరమాత్మ చెప్పే మాటలు, భగవంతుడు చెప్పే మాటలు, గురువు చెప్పే మాటలు వేరువేరేం కాదు, అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. కాబట్టి ఇంకా ఏంటండి నాకు పరమాత్మ మాట వినపడట్లేదు అని మీరేం అనుకునే అవసరంలా. మనం గురువు మాట వింటున్నామా లేదా, గురువు ఇన్స్ట్రక్షన్స్ వింటున్నామా లేదా? అందుకనే మీరు జయపతాక స్వామి మహారాజు యాప్ ఓపెన్ చేస్తే మీకు అందులో కనిపిస్తుంది, ప్రతిరోజు గురు మహారాజు ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉంటారు, ఎక్కడో ఒక చోట క్లాస్ చెప్తూనే ఉంటారు. అవన్నీ మనం వినాలి.
ఎందుకు? భగవంతుడే స్వయంగా గురువు రూపంలో మా ముందుకు వచ్చి మనతో మాట్లాడుతుంటే గురువు మాట్లాడుకుంటారులే, నాకు ఇప్పుడు టైం లేదు అని మనం అంటే మనం భగవంతుడి మాటే విననట్టు. చాలా అరుదుగా లభించేటువంటి ఈ మానవ జన్మలో చాలా అరుదుగా కొద్ది మందికి మాత్రమే దొరికేటువంటి గురువును పొంది ఆ గురువు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వినడానికి మనకు సమయం లేకపోతే మనంత దురదృష్టవంతులు ఉండరు ఇంకా. కాబట్టి గురువు యొక్క సందేశాన్ని తెలిసిందైనా సరే పదే పదే గురువు ఒకే మాటని 10 సార్లు 10 మీటింగుల్లో 10 సార్లు ప్రవచనాల్లో ఒకే విషయాన్ని చెప్పినా సరే మనం దాన్ని వినాలి. ఎందుకు? గురువు ఒక విషయాన్ని 10 సార్లు చెప్తున్నారంటే ఆ విషయంలో మనము తెలుసుకోవాల్సినది చాలా ఉంది, అది ఇంకా మనం పూర్తిగా తెలుసుకోలేదు అని మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఓకే, సో గురువు ఎక్కడికైనా వెళ్తే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. నువ్వు ఆత్మవు నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి అని చెప్తే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనుకోవడం కాదు. ఓకే, ఎందుకు చెప్తున్నారు ఇన్నిసార్లు? అంటే మన రియలైజ్ చైతన్యం అవ్వడం. మారాలి, మన చైతన్యం మారాలి. ఆయన పదే పదే చెప్తున్నారు, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి, నేను శరీరం కాదు, నేను ఆత్మని అని పదే పదే చెప్తున్నారు. అయినా సరే మనం అందులో నుంచి మనం గ్రహించాల్సినటువంటి విషయాన్ని గ్రహించి మనం ఆ స్థాయిలో మన చైతన్యాన్ని మార్చుకోగలిగితే ఓకే. మార్చుకున్నామా మనం? ఇన్నిసార్లు చెప్తున్నారేంటి ఈ గురువు, ఒకే శ్లోకాన్ని ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తున్నారేంటి అని అనుకుంటున్నాం, కానీ 10 సార్లు చెప్పినా ఒక్కసారైనా మారామా మనం అని మనం అనుకోవట్లేదు కదా. మనం మళ్ళీ మారకపోతే మళ్ళీ చెప్తారు, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఈసారి కలిసినప్పుడు కూడా మళ్ళీ అదే మాట చెప్పారు అంటే దాని అర్థం ఇంతకు ముందు నేను చెప్పినా నువ్వు మారలేదు నాయన, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అని మళ్ళీ చెప్తున్నట్టు. ఓకే, ఆయనకి ఎంత ఓపికో చూడండి, ఒకే మాటని 10 సార్లు చెప్తూ మనం మారకపోతే. ఎవరైనా ఇప్పుడు మీరు మీ అబ్బాయికో మీ అమ్మాయికో ట్యూషన్ చెప్తున్నారు అనుకోండి, మామూలుగా ఏదైనా సబ్జెక్ట్ రాలేదు నాతో చెప్పించుకుంటావా అని అడిగితే చెప్పించుకుంటాను అన్నాడు చెప్తున్నారు అనుకోండి. ఒక విషయాన్ని ఒకసారి చెప్తారు, అర్థమైందా అని అడుగుతారు, అర్థం కాలేదన్నాడు అనుకో మళ్ళీ రెండోసారి చెప్తారు, అర్థమైందా అని అడుగుతారు, అర్థం కాలేదన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏంద్రా ఇంత ఎన్నిసార్లు చిన్న విషయం? చెప్పానుగా చెప్పేస్తాం. అర్థం దానికి కావట్లేదంట. పేషెన్స్ తగ్గుతా ఉంటది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకని ఒకటి పీకుతాం. పేషెన్స్ తగ్గుతూ ఉంటది. ఆ? ఎక్స్పీరియన్స్. కానీ గురువుకి ఎంత ఓపికో చూడండి, గురువుకి ఎంత ఓపికో చూడండి. మీలాంటి నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు గురువుకి, లక్షల మందికి ఒక్కొక్కళ్ళకి లక్షల సార్లు చెప్తున్నారు, అయినా కానీ మనకి ఎక్కటల్లా, అయినా కానీ మనకు అర్థం కావట్లేదు. ఓకే, కాబట్టి భగవంతుడు మనకు అర్థమయ్యేలా చెప్పటం కోసం, మనల్ని తన దగ్గరికి చేర్చుకోవడం కోసం మన మీద కరుణను చూపించి చైత్ర గురువు రూపంలో అంటే పరమాత్మగా, ఆధ్యాత్మిక గురువు రూపంలో అంటే గురు మహారాజ్గా మన ముందుకు వస్తున్నారు. మనకి భగవంతుడి దర్శనం అయ్యేలా చేస్తున్నారు. ఆ, ఆ, భగవంతుడు మనకి ఈ రూపంలో ప్రకటమవుతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం సుకోమలి మాత. హరే కృష్ణ ప్రభు. శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇత్యుద్ధవేనాత్యనురక్తచేతసా ఇత్యుత్థవేనాచనురక్తచేతసా పృష్టో జగత్క్రీడనక స్వశక్తిభిః పృష్టో జగత్క్రీడనకస్వశక్తిభిః గృహీతమూర్తి త్రయ ఈశ్వరేశ్వరో గృహీతమూర్తి త్రయేశ్వరేశ్వరో జగాదస ప్రేమ మనోహర స్మితః. జగదస ప్రేమ మనోహర స్మితః. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధముగా అమితాను రక్తచిత్తుడకు ఉద్ధవుడు అడుగగా, సర్వేశ్వరుడు సమస్త జగత్తుకు క్రీడా వస్తువుగా స్వీకరించువాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములను ధరించువాడు నాకు శ్రీకృష్ణ భగవాన్ మనోహరముగా నవ్వచ్చు ప్రేమతో ఇట్లు సమాధానము వసగెను. సో ఇప్పటి వరకు ఉద్ధవుడు ప్రశ్నించాడు. ఈ ఉద్ధవుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణ భగవాన్ ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నారు. ఆ విధంగా అమితానురక్త చిత్తుడగు ఉద్ధవుడు అడుగగా, సర్వేశ్వరుడు సమస్త జగత్తును క్రీడావస్తువుగా స్వీకరించువాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమును ధరించువాడు అగు శ్రీకృష్ణ భగవానుడు మనోహరముగా నవ్వుచు ప్రేమతో ఇట్లు సమాధానమొసగెను. ఓకే, కృష్ణుడు ఎవరు అనేటువంటి దాన్ని మళ్ళీ పునఃస్థాపితం చేశారు ఇక్కడ సుఖదేవ గోస్వామి. ఎవరు కృష్ణుడు?
బ్రహ్మ విష్ణు ఆ విష్ణువు మహేశ్వరులకు రూపంలో కూడా ధరించినవాడు. మూలము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలము ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. శ్రీకృష్ణ భగవానుడు. ఈ సమస్త జగత్తుని క్రీడా వస్తువుగా స్వీకరించినటువంటి వాడు ఎవరు అంటే, ఈ జగత్తు రావడం, ఈ జగత్తులోకి మనం రావడం, మనం కర్మలు చేయడం, ఈ కర్మలు చేసి మళ్ళీ మనం ఈ శరీరాన్ని కోల్పోవడం, మళ్ళీ కొత్త శరీరాలు రావడం, లేకపోతే ఈ జగత్తు నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే ముక్తిని సాధించడం, తిరిగి ఈ జగత్తు ద్వారా మనం శుద్ధిపడి ముక్తిని సాధించడం, మళ్ళీ ఈ జగత్తు కూడా లయం చెందడం, ఇవంతా కూడా భగవంతుడి చేతిలో ఆట. ఓకే, ఇదంతా కూడా భగవంతుడు ఆడుతున్నటువంటి ఆట. అలాంటి ఆటగా స్వీకరించినటువంటి భగవానుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా మూలమైనటువంటి, అంటే ఆ రూపాలను ధరించాడు. బ్రహ్మ లేకపోతే బ్రహ్మలాగా వస్తారు భగవంతుడే. ఓకే, సో ఆ విధంగా ధరించినటువంటి వాడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ సమాధానం చెప్తున్నారు. ఎందుకు నవ్వాలి? ఎప్పుడు నవ్వుతాం మనం? ఎవరైనా ప్రశ్నిస్తే, మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మనం పిచ్చి వాళ్ళు ఆనందంగా మంచి ప్రశ్న ప్రశ్న ఎదుటి అడిగారని వ్యక్తి చెప్పి ప్రశ్న వేసినప్పుడు ప్రేమతో ప్రేమతో ఇష్టంతో మంచి ప్రశ్న వేసినప్పుడు అమృత మాతాజీ మీరు మ్యూట్ చేయాలి. ఓకే, మీరు ఆ ఇయర్ ఫోన్స్ మిమ్మల్ని తీయమని ఎన్నిసార్లు చెప్పినా మీరు తీయరు. ఓకే, సో భగవంతుడు మన ప్రశ్నను మెచ్చుకున్నప్పుడు కూడా నవ్వుతారు. ఓకే, తర్వాత ఆ ప్రశ్న వల్ల వినేటువంటి వ్యక్తికి, ఆ ప్రశ్న వేసినటువంటి వ్యక్తికి ఆ ప్రశ్న యొక్క సమాధానాన్ని విన్నప్పుడు లాభం కలిగినప్పుడు నవ్వుతారు. ఓకే, లేదు అని అంటే కనుక భగవంతుడిని ప్రశ్నించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి విశుద్ధ భక్తులైతేనే ప్రశ్నించగలడు. భగవంతుడి ముఖాముఖి దర్శించడమే అరుదు. అలాంటిది విశుద్ధ భక్తుడు మాత్రమే భగవంతుడిని దర్శించగలడు. భగవంతుడిని దర్శించే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి వేసేటువంటి ప్రశ్నలు చిన్న చితక ప్రశ్నలు ఉంటాయా? ఉపయోగం లేని ప్రశ్నలు ఉంటాయా? మనలాగా ఏంటి ప్రభు, హర అంటే ఏంటి, స్మిత అంటే ఏంటి అని అడిగినట్టు ఉంటాయా? అలా ఉంటాయా? ఏ లెవెల్లో ఉంటాయి ప్రభుజీ. అలాగే ఉండవు. ఓకే, సో ఆ విధంగా హై లెవెల్ ఉంటుంది. దానివల్ల ఉత్తమమైనటువంటి ప్రయోజనం కలిగేలాంటి ప్రశ్నలు వాళ్ళు వేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 8వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ హంతతే కదయిష్యామి మమ ధర్మన్ సుమంగళాన్ హస్తతే కథయిష్యామి మమ ధర్మానాం సుమంగళాన్ యాన్ శ్రద్ధయాచరస్మన్ మర్త్యో మృత్యుం జయతి దుర్జయం యాన్ యాన్ శ్రద్ధయా చన్నోత్యో మృత్యుం జయంతి దుర్జయం. భగవానుడు పలికెను, సరియే, ఏ ధర్మ నిర్వహణం చే బన్నశీలుడకు మానవుడు దుర్జయముకు మృత్యువును జయింపగలడో అట్టి నా భక్తి ధర్మముని వివరించేదను. సో నిజమైనటువంటి ధర్మము ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మనందరం కూడా ఏదో ఒక ధర్మాన్ని పాటిస్తున్నాము అని అనుకుంటున్నాం. ధర్మబద్ధంగా మనం బ్రతుకుతున్నాము అని అనుకుంటున్నాం. ధర్మార్థ కామ మోక్షాలను తెలియజేసేటువంటి శాస్త్రాలను మనం చదువుతున్నాం కాబట్టి ధర్మం అంటే ఏంటో మనకు తెలుసు. పుణ్యకార్యాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, పూజలు చేయడం, పురస్కారాలు చేయడం, యజ్ఞాలు చేయడం, తపస్సులు చేయడం, నీతిగా ఉండడం, ఇతరులకి అన్యాయం చేయకుండా ఉండడం, ఇతరులకి సహాయపడడం, ఇవన్నీ ధర్మాలా కావా? మొదటి మెట్టు. ఇవన్నీ ధర్మాలే. ఇవన్నీ మనం అందరం అనుకుంటున్నాడు ధర్మాలే. కానీ మీరు చేసేటువంటి ఈ ధర్మ కార్యమైనా మిమ్మల్ని జన్మామృత్యువు లేనటువంటి స్థితికి తీసుకువెళ్తుందా? జన్మామృత్యువుకు మిమ్మల్ని లేకుండా చేయగలిగినటువంటి కర్మ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ధర్మం. నిజమైన ధర్మం ఏమిటి? మనకి జన్మామృత్యువు లేకుండా ఉండేటువంటి స్థితిని తీసుకెళ్ళగలిగినది నిజమైనటువంటి ధర్మం. దాన్నే పరోధర్మం అని అంటారు. పరోధర్మం. అందుకని కృష్ణుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అంటే మనం అనుకునేటువంటి ఈ ధర్మాలన్నీ ఉన్నాయి చూసారా, వీటన్నిటికి మించిన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మం ఏమిటి? మామేకం శరణం వ్రజ, నన్ను శరణు పొందు. ఇది కృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పే విషయం. అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు?
ఏ ధర్మ నిర్వహణము చే మరణశీలులకు మానవుడు దుర్జయమగు మృత్యువును జయింపగలుగును. మనిషి పుట్టిన తర్వాత మరణించకుండా ఉంటాడా? మనం ఎంత ప్రయత్నం చేసినా మరణిస్తాం. కానీ అలాంటి మరణాన్ని కూడా జయించగలిగినటువంటి స్థితి మీకు ఏ ధర్మం పాటిస్తే వస్తుందో ఆ ధర్మం గురించి చెప్తాను విను అని కృష్ణుడు చెప్తున్నారు. అంటే ఏం చెప్పబోతున్నారు? శరణాగతి చేయమని, సర్వధర్మాన్ని పరిత్యజించి. భక్తి యోగం గురించి తెలియజేస్తున్నారు. ఓకే, నా భక్తి అని చెప్పారు. నా భక్తి అంటే కృష్ణుడికి చేసేటువంటి అనన్యమైనటువంటి భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తి మనల్ని మరణాన్ని కూడా జయించేలా చేస్తుంది. మరి ఏ ధర్మాలు కూడా మనల్ని మరణాన్ని జయించేలా చేయవు. జన్మ మృత్యు జరా వ్యాధి కంపల్సరిగా ఉండాల్సిందే, మీరు ఎంత గొప్పగా మీరు బ్రతికినా కానీ. జన్మ మృత్యు జరా వ్యాధి ఉండాల్సింది. మీరు గొప్పగా బ్రతికినటువంటి బ్రతుకు కారణంగా మీకు ఒక ఇంద్ర పదవో లేకపోతే దేవతాలోకాలలో స్థానమో దొరకచ్చేమో, కానీ అక్కడ కూడా జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటుంది. ఓకే, మృత్యువుని జయించినటువంటి వాడు ఎవరూ లేరు, కేవలం కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ముక్తిని జయించగలరు అని ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నారు. ఓకే, కాబట్టి కృష్ణ భక్తి చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? దేవతాలోకాలకు వెళ్తారా? కృష్ణధామానికి. కృష్ణధామానికి వెళ్తారు. అమరత్వాన్ని పొందుతారు. అమరత్వం పొందాలి అని చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప గొప్ప తపస్సులు అమరత్వాన్ని పొందారా? రావణాసురుడు పొందాడా అమరత్వాన్ని? అమరత్వం కావాలనే కదా తను కూడా చేసింది. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అమరత్వాన్ని పొందాడా? కుంభకర్ణుడు పొందాడా అమరత్వాన్ని? అమరత్వం కావాలనే కదా వాళ్ళు తపస్సు చేశారు. కానీ నిజానికి వాళ్ళు అమరత్వాన్ని పొందాలంటే కృష్ణుడిని పూజించాలి వాళ్ళు, కానీ అది చేయలేకపోయారు వాళ్ళు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, మృత్యువుని జయించేటువంటి స్థితి నీకు ఏ ధర్మం అయితే ఇస్తుందో ఆ ధర్మం గురించి తెలియచేస్తానో ఆ ధర్మం ఏమిటో కాదు, అది నా ఎడ నువ్వు చేయాల్సినటువంటి భక్తి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. ఉమాపతి ప్రభు కుర్యాత్ సర్వాణి కర్మాణి మదర్థం శనకై స్మరణ్. సర్వాణి కర్మాణి మదర్థం శనకై స్మరణ్. మయ్యర్పిత మనశ్చిత్తో మద్ధర్మాత్మ మనోరథి. యర్పిత మనోచిత్తో మధర్మాత్మ మనోరథి. సతతము నన్నే స్మరించు దుడుకుతనమును లేకుండా మనుజుడు నా కొరకే సకల కర్మలను వనరించవలను. మనస్సును బుద్ధిని నాకు సమర్పించిన వాడై అతడు నా భక్తి యోగమునందే మనస్సును లగ్నమనర్చవలను. మనుజుని యొక్క సమస్తముగు ప్రేమానురక్తులు భగవత్ ప్రేమయే ఉండవలెనను. మద్ధర్మాత్మ మనోరథి అను పద సముదాయమునకు అర్థము. భక్తి యోగములో మనుజుడు స్వయం తృప్తిని బడిటిగా యత్నించవలెనని ఇచ్చట సూచింపబడుట లేదు. పైగా అతడు భగవంతుడి ప్రీతి పట్టని ఆకర్షితుడు కావలను. స్వయంగా శ్రీకృష్ణుడి నుండి ఆరంభమైనటి పరంపరలోని ప్రామాణిక గురుదేవుని ఆజ్ఞను శ్రద్ధతో నెరవేర్చడం ద్వారా మనుజుడు దానిని సాధించగలడు. భక్తి యోగము నందే అయినను శ్రీతృప్తి ఎందు అనురక్తి భౌతికమే యోగను కాగా, భగవత్ప్రీతి ఎందు అనురక్తి విశుద్ధ ఆధ్యాత్మిక భావన యోగను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఏ భక్తి యోగం గురించి తెలియజేస్తాను అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు శ్లోకంలో తెలియజేశారో అది ఎలా చేయాలి అనేటువంటిది చెప్తున్నారు. ఇంకొకటి మనం గుర్తుంచుకుంటే ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నలో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. ఏ యోగ ప్రక్రియ ద్వారా నిన్ను పొందాలో ఆ యోగ ప్రక్రియ చాలా కష్టతరమైనది, అది సులువుగా ఎలా చేయాలో చెప్పు అని అన్నారు. అంటే ఇప్పుడు చెప్తున్నదంతా సులువుగా చేయగలిగేటువంటిది అనమాట. ఓకే, సరళంగా చెప్పు అని అన్నారు, అంటే ద్వంద్వార్థాలు లేకుండా చెప్పటం. ఓకే, సరళంగా సూటిగా సులువుగా ఎలా భక్తి యోగం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు ఇప్పుడు తెలియజేస్తున్నారు. సో మొదటగా ఏం చెప్తున్నారు? సతతము నన్నే స్మరించుచు దుడుకుతనము లేకుండా మనుషుడు నా కొరకే సకల కర్మలను వనరించవలను. అంటే కృష్ణుడి కేంద్రంగా మన కర్మలన్నీ ఉండాలి. ఏం చేసినా నా కొడుకు కోసం చేస్తున్నా, నా తండ్రి కోసం చేస్తున్నా, నా భర్త కోసం చేస్తున్నా, నా భార్య కోసం చేస్తున్నా,
నా కోసం చేస్తున్నా కాదు. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో నా కొడుకు, నా భర్త, నా తండ్రి, నా తల్లి, నా కూతురు ఏదైతే చెప్పుకున్నామో వీటన్నిటి ప్లేస్లో కృష్ణుడు ఉండాలి. ఓకే, అంటే కృష్ణ చైతన్యంలో కర్మలు చేయాలి, కృష్ణుడు కేంద్రంగా కర్మలు చేయాలి. దుడుకుతనం లేకుండా అన్నారు ప్రత్యేకించి. ఎందుకు దుడుకుతనం లేకుండా అంటే ఎగరకుండదనా, అల్లరి చేయకుండా? ఆ? భౌతికంగా తొందరపడతనం వేరే లేకుండా వేరే రకమైన ఆలోచనలన్నా వేరే ఆలోచన. అంటే దుడుకుతనం లేకుండా అంటే ఆ పూజలు ఈ పూజలు అంటే అన్నిట్లో దుంకకుండా అటు ఇటు జంప్ చేయడం ప్రభుజీ, జంపింగ్. ఆ, మనము భగవంతుడిని స్మరించడం ఎలా చేయాలి అని అంటే భగవంతుని మాత్రమే స్మరించాలి, ఇంక వేరే ఏది స్మరించకూడదు. కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు అలా, కాసేపు ఇలా కాదు. ఒక పని కృష్ణ చైతన్యంలో, ఇంకొక పని కృష్ణ చైతన్యం లేకుండా అట్లా కాదు. ఓకే, ఒక పని కృష్ణుడి కేంద్రంగా, ఒక పని నా కేంద్రంగా. పొద్దున్నే నా కోసం చేస్తాను, మధ్యాహ్నం కృష్ణుడి కోసం చేస్తాను, సాయంత్రం ఇంకొకళ్ళ కోసం చేస్తాను, అలా కాకుండా. ఓకే, మనం అలానే చేస్తున్నామా? మంగతారి మాతాజీ నవ్వుతున్నారు. అయ్యప్ప స్వామి కోసం ఒకసారి చేస్తారు మీరు, మీ స్వామి కోసం. సో ఒక దేవత కోసం ఒకసారి, ఇంకొక దేవత కోసం ఇంకొకసారి, అలా కాదు. కేవలం కృష్ణుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మన కర్మ కేవలం కృష్ణ చైతన్యంలోనే ఉండాలి, కేవలం కృష్ణ చైతన్యంలోనే ఉండాలి. అంటే నిరంతరం భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. మనస్సుని బుద్ధిని నాకు సమర్పించిన వాడై అతడు నా భక్తి యోగమునందు మనస్సును సంలగ్నమనచును. ఇప్పుడు మనకు భగవద్గీత 12.8లో చూస్తే అత్యుత్తమమైనటువంటి భక్తుల గురించి చెప్పారు. ఏమని చెప్పారు? మనసుతో బుద్ధితో నాకు సేవలు చేసేటువంటి వాడు ఉన్నతమైనటువంటి భక్తుడు అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనం అందరం టెంపుల్కి వెళ్ళచ్చు, మనం అందరం టెంపుల్లో ఉన్న కిచెన్లో సర్వీస్ చేయొచ్చు, లేదంటే మనందరం టెంపుల్కి వచ్చేటువంటి భక్తులకి ప్రసాదాలు వితరణ చేయొచ్చు, భక్తులకి బుక్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ మనం దేంతో చేస్తున్న సేవలు? మనసుతోటి. ఇవన్నీ మనం ఇంద్రియాలతో చేస్తున్న సేవలు. ఓకే. ఓకే, కూరగాయలు కట్ చేస్తారా మాతాజీ? మనసుతో కూరగాయలు కట్ చేయండి చూద్దాం. కర్మేంద్రియాలతో చేస్తాం. మనసు మాతాజీ సుకోమల మాతాజీ చేస్తారు. ప్రభుజీ అంటే మనసులో మిశ్రమైన కూరగాయలు మనసుతోటి. కట్ అవ్వాలి అని కోరుకోగానే ఆ టేబుల్ మీద ఉన్న కూరగాయలు 2-3 ముక్కలు అయిపోతాయి. అవుతాయి మాతాజీ? మనసుతో చేయం మాతాజీ, అవన్నీ ఇంద్రియాలతో చేస్తాం. ఓకే, అంటే మనం కాళ్ళతో, చేతులతో, కళ్ళతో, చెవులతో, నోటితో మనము ఈ సేవలన్నీ చేస్తాం. ఈ సేవలన్నీ చేసేటువంటిది ఉత్తమమైన స్థితి అంటే కాదు, ఇంతకంటే ఉత్తమమైన స్థితి ఒకటి ఉంది. ఏమిటి? మనసుతో బుద్ధితో. మనసుతో బుద్ధితో మనం భగవంతుడి సేవ చేయాలి. ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే, మీరు భగవంతుడి యొక్క ప్రసాదాలు తయారు చేసేటువంటి కిచెన్లోనే కూరగాయలే తరుగుతున్నారు అనుకుందాం. మీరు భగవంతుడి సేవే చేస్తున్నారు, కానీ మీ మనసు ఎక్కడుంది ఆ సమయంలో? ఎక్కడో ఉంటుంది. మీ మనసుతో ఏం చింతిస్తున్నారు? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? మీ బుద్ధి ఎలా పనిచేస్తుంది ఆ టైంలో? ఇక్కడ మాత్రం భాగవతం చదువుతుంటాం, కానీ మనసులో మాత్రం నేను మొన్న ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఎన్ని రెట్లు అయింది, ఇప్పటికి లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, ఇలాంటి ఆలోచిస్తూ ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఆ చేసే సేవ ఏమవుతుంది? భౌతికం అయిపోతుంది. ఆ సేవ కరెక్ట్ సేవ కాదు. అంటే ఇంద్రియాలతో సేవ చెయ్యాలా వద్దా అంటే, మనసు నిగ్రహం లేనటువంటి వ్యక్తి, మనసు చంచలంగా ఉన్నటువంటి వ్యక్తి నిరంతరం ఇంద్రియాలతో సేవలు చేయాలి. ఎంత ఎక్కువగా ఇంద్రియాలతో సేవ చేస్తారో అంత ఎక్కువగా మనసుతో భగవంతుణ్ణి ఆలోచించడం మొదలు పెడతాడు. మీరు రోజంతా భగవత్ సేవ చేయకుండా ఉండండి, మీ మనసులోకి భగవంతుడు రానే రాడు. మీరు రోజంతా భగవత్ సేవ చేయండి, మీరు పడుకొని నిద్రపోతున్న కల్లో కూడా భగవంతుడే వస్తారు. Yes, ప్రభుజీ. ఓకే, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఇంద్రియాలతో ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనికి సంబంధించిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మన మనసులో ఇంప్రెషన్లా క్రియేట్ అయిపోతుంది. అంటే మీరు నిరంతరం భగవంతుడిని స్మరించగలిగే స్థాయి వరకు, మనసుతో బుద్ధితో భగవంతుడికి సేవ చేయగలిగే స్థాయి వరకు వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి?
ఇంద్రియాలతో సేవ తప్పనిసరిగా చేయాలి. జన్మాష్టమిలో సర్వీస్ చేయాలి. ఆ? ఆదివారం ఆదివారం టెంపుల్కి వెళ్ళి సర్వీస్ చేయాలి. పూలు కట్టాలి. టెంపుల్ ఆవరణని శుభ్రం చేయాలి. వైష్ణవులకి సేవ చేయాలి. ప్రసాదాలు వితరణ చేయాలి. భగవంతుడికి భోగ అర్పించాలి. మనం ఇల్లు రోజు శుభ్రం చేసుకుంటున్నాం కదా, ఎందుకోసం చేసుకుంటున్నాం? మన ఇల్లు రోజు శుభ్రం చేయకపోతే ఏమవుతుంది? దుమ్ము పేరుకొని మనం నివసించలేము. దుమ్ము పేరుకుంటే ఏమైంది? మీరు నివసించలేరా? అందుకే చెప్పాను. నివసించలేము. రోగాలు వస్తాయి. డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎవరికి? మీకా మాతాజీ? సుకోమల మాతాజీకి? కాదు, అంటే ఇల్లు శుభ్రం చేసుకోకపోతే మనకు బాగోదు కాబట్టి మనం ఎవరికి చేసుకోవాలి. బాగోదు? అదే అంటున్నా. ఎవరికి? మీకా? సూక్ష్మజీవులు వస్తాయి ప్రభుజీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికి? మనకా? మనకే కదా. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ఇల్లు శుభ్రం చేసుకున్నాం. ఇది కృష్ణ చైతన్యంలో పని కాదు. దేవుడి కొరకు ప్రభు. అందుకని కృష్ణ ఇప్పుడు భగవానుడి కొరకు. కృష్ణుడికి మనము ఉండి దేవుడికి సర్వీస్ చేయడానికి ఆ ఇంట్లో ఉంటున్నాం ప్రభుజీ. అది మన కృష్ణకి ఇల్లు ఏం కానే ఇప్పుడు కాదు. అదే నేను చెప్తుంది. ఇప్పటి వరకు నేను చెప్తుంది అదే. దుడుకుతనం లేకుండా మనసుతో బుద్ధితో మనం భగవంతుడి సేవ చేయాలి. ఇప్పుడే నేను అన్నాను, మీరు ఏ రోజు ఇల్లు క్లీన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అంటే, సూక్ష్మక్రిములు వస్తాయి, దుమ్ము వస్తుంది, మనం ఉండలేము అని అంటున్నారు. అంటే ఇక్కడ కేంద్రం ఏంటి? మీరు చేస్తున్నటువంటి ఇల్లు శుభ్రం చేయడం అనేటువంటి పనికి కేంద్రం ఏంటి? మనం సెంటర్ గా పెట్టుకున్నాం. మనం సెంటర్గా వస్తున్నాం. మనమే. కానీ మీరు ఒకటి ఆలోచించండి, మన ఇంట్లో కృష్ణుడు కూడా ఉన్నాడా లేదా? ఇంట్లో కృష్ణుడు ఉన్నాడా? మీ అందరి ఇళ్లలో పూజా మందిరాలు ఉన్నాయా? ఉన్నాడు. పూజా మందిరాల్లో కృష్ణుడు ఉన్నాడా? ఉన్నాడు. మీరున్నట్టే కృష్ణుడు కూడా ఉన్నాడుగా మీ ఇంట్లో. అవును. మరి కృష్ణుడి ఇల్లని ఎందుకు అంటలేదు? మీ ఇళ్ళనే ఎందుకు అంటున్నారు? కృష్ణుడు కృష్ణుడికి హెల్త్ ప్రాబ్లమ్. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అడుగుతున్నారు ప్రభుజీ క్వశ్చన్. మనము ఆ ఇంట్లో ఉండి మనం కృష్ణుడికి సర్వీస్ చేస్తున్నాము. ఆ చైతన్యం రాలేదు ప్రభుజీ, ఆ చైతన్యం రాలేదు. సేవ చేస్తున్నాము కృష్ణ భగవాను. మీరు ఇల్లు ఊడిసేటప్పుడు కూడా ఏమనుకోవాలంటే, ఇది కృష్ణుడి మందిరం, కృష్ణుడి ఇల్లు, కృష్ణ మందిరం. ఇది కృష్ణుడు ఉండేటువంటి ఇల్లు. కృష్ణుడు ఉండే ఇంట్లో నేను కూడా ఉంటున్నాను. ఈ ఇంటిని శుభ్రం చేస్తే కృష్ణుడు శుభ్రమైనటువంటి ఇంట్లో ఉంటాడు. కృష్ణుడితో పాటు నేను కూడా శుభ్రమైన ఇంట్లో ఉంటాను. అది వేరు. Yes. అలా అనుకోండి. ఓకే? అంటే మన చైతన్యంలో ప్రభుజీ ఏ వస్తువు తెచ్చినా, ఏ వస్తువు కొన్నా కూడా అది కృష్ణ భగవాని కొరకే. ఆ, మన కొరకు అనేది ఏం ఏమీ తిన్నా, ఏం లేదు అసలు. చేసినా, ఏం ఆలోచించినా అంతా కృష్ణుడి గురించి. అంతా అంటే కృష్ణుడు. మన చైతన్యంలో మార్పు రావాలి. ఇది మనం కోరుకునేటువంటి మార్పు. మన చైతన్యంలో రావాల్సినటువంటి మార్పు ఇది. మనం చేస్తున్న ప్రతి పని ఎలా కృష్ణుడికి అర్పించాలి? ఏంటండి మీరు ఏదో అంటున్నారు, నేను ఏదో అన్నం వండుతున్నాను, మా ఇంట్లో వాళ్ళకి వండి పెడుతున్నాను, ఎలా నేను కృష్ణుడి కోసం చేసినట్టు అనుకోవాలి అని అంటాం కదా మనం. ఇల్లు ఉడుస్తున్నాను, చాలా పనులు చేస్తున్నాం మన ఇంట్లో. ప్రతిదాన్ని కృష్ణుడికి ఎలా సంబంధంలో చూడాలి మనం? ప్రభుజీ అలా చేయటం వల్ల, నీట్ గా చేసుకోవడం వల్ల మన హెల్త్ బాగుంటే కనే కదా సేవ చేసుకోండి. నీ హెల్త్ బాగుండాలి, కరెక్టే. పోనీ అలా అన్నా అనుకుంటున్నారా? నీట్గా చేస్తే నా హెల్త్ బాగుంటుంది కాబట్టి నేను కృష్ణుడికి సేవ చేయగలుగుతాను, అలా అనుకుంటున్నారా? అనుకుంటున్నాం ప్రభుజీ. మనతో సేవ చేయించుకోవాలనుకుంటే మేమైతే ఆరోగ్యం ఆటోమేటిక్ గా భగవంతుడే ఇస్తాడు. అంటే నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం నేను కృష్ణుడి సేవ చేయడం కోసం మాత్రమే అని అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నారా? ప్రభుజీ నేనైతే అనుకుంటున్నాను. కొంచెం కొంచెం తెలిసిన తర్వాత అనుకుంటున్నా ప్రభుజీ. సునీత మాతాజీ కొంచెం కొంచెం అనుకుంటున్నారంట. ఓకే, సో అలా అనుకోగలిగితే అది కూడా కృష్ణ చైతన్యం, కృష్ణుడి కేంద్రంగానే పనిచేసినట్లు అవుతుంది. ఓకే, సో ఒకటి ముందు మనం ఏం చేయాలంటే, మన అందరి చైతన్యంలోకి ఒక ముఖ్యమైనటువంటి విషయం రావాల్సింది ఏంటంటే, మన ఇల్లు మనది కాదు, మన ఇల్లు కృష్ణుడిది. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఉంటున్న ఇల్లు కృష్ణుడిది. ఆ తర్వాత ఆ చైతన్యంలో మనం ఉంటే కనుక మనం ఏ పని చేసినా కృష్ణుడి కోసం చేసినట్లే. ఓకే, అందుకోసం మనం ఏం చేయాలి? విగ్రహారాధన చేయాలి. అందుకోసం మన దేవుడి గుళ్ళో కృష్ణుడు ఉండాలి, మన దేవుడి మందిరంలో కృష్ణుడు ఉండాలి. ప్రతిరోజు కృష్ణుడికి పూజ చెయ్యాలి, ప్రతిరోజు కృష్ణుడికి భోగా సమర్పించాలి. ఎప్పుడైతే ఈ పనులు చేస్తామో అప్పుడు మనం ఈ ఇంటిని కృష్ణుడి ఇంటిగా భావిస్తాం. అంటే మన చైతన్యంలో తప్పనిసరిగా మనకి ఈ మార్పు రావాలి. నేను కృష్ణుడి ఇంట్లో ఉంటున్నాను అనుకోవాలి. నా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు. మీకు తెలుసా, మా ఇంట్లో మందిరం ఉంది, మా ఇంట్లో ఉన్న మందిరంలో కృష్ణుడు ఉన్నాడు, ఇలాగా చెప్పాల్సింది. అదే వస్తుంది ప్రభుజీ, గబుక్కున వస్తుంది. అలాగా చెప్పాను. ఎవరైనా ఇంటికి వస్తే గెస్ట్,
మా బెడ్రూమ్ చూడండి, మా కిచెన్ చూడండి, మా బాత్రూమ్ చూడండి, మా బాల్కనీ చూడండి అంటారా? ఫస్ట్ ఏమనాలి? భక్తులు మన ఇంటికి వస్తే ఫస్ట్ ఏమనాలి? మా మందిరం చూడండి అనాలి, మా కృష్ణుడిని చూడండి అనాలి. ఇదంతా కృష్ణుడి ఇల్లు చూసి రేపోండి అనాలి. ఓకే, అంటే మన చైతన్యం పూర్తిగా అలాంటి మార్పులు స్లోగా వస్తాయి, అవన్నీ ఒకసారిగా రావు. మనం ఎప్పుడైతే దాన్ని ఆచరించడం మొదలు పెడతామో అప్పుడు వస్తాయి, ఆచరించకపోతే రావు కదా. కాబట్టి ఇక్కడ మనకి కృష్ణ చైతన్యంలో కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. మనసుని బుద్ధిని నాకు సమర్పించిన వాడే. ఇప్పుడు ఇక్కడ బుద్ధితో మనం భగవంతుడిని సేవిస్తున్నామా లేదా? ఈ చైతన్యంలో మార్పు రావడం అంటే మనం బుద్ధితో భగవంతుడిని సేవించడం. మనం చేసేటువంటి రేపు కృష్ణుడికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి పూలు తీసుకొచ్చి అలంకరించాలి, దేవుడి మందిరాన్ని ఎలా చేయాలి, ఇదంతా మనం బుద్ధితో చేస్తున్న పని కదా. లేదంటే ఈ బుద్ధితోటి నేను రేపు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నేను రేపు ఎక్కడ ఏం కొనాలి, నేను రేపు ఆఫీస్లో ఎలా ఉండాలి, ఇలా ఆలోచిస్తే అది భౌతికం. కానీ అదే బుద్ధితోటి మనం ఏ విధంగా భగవంతుడికి సేవ చేయొచ్చు, గొప్పగా ఎలా చేయొచ్చు, ఇంతకు ముందు చేసిన దానికంటే గొప్పగా ఎలా చేయొచ్చు, ఇలాంటి ప్లాన్లు వేసామనుకోండి, అప్పుడేమవుతుంది? బుద్ధితో భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. లేదు అని అంటే ఒక ఫెస్టివల్ జరుగుతుంది, ఫెస్టివల్ని ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, ఎక్కడ టేబుల్స్ వేయాలి, ఎక్కడ చైర్స్ వేయాలి, ఎక్కడ కూర్చోబెట్టాలా, ఎక్కడ భోజనాలు పెట్టాలా, ఎక్కడ స్టేజ్ ఉండాలా, స్టేజ్ మీద కృష్ణుని ఎలా అలంకరించాలా, స్టేజ్ వెనకాల ఎలా ఉండాలా, స్టేజ్ ముందు ఎలా ఉండాలా, వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలా, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలా, ఎక్కడ చెప్పులు వదలాలా, ఎక్కడ తొక్కిసలాంటి రాకుండా ఎలా చూడాలా, ఎక్కడ ఏ భక్తుడిని నియమించాలా, ఎక్కడ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలా, ఎక్కడ గిఫ్ట్లు ఏర్పాటు చేయాలా, ఎక్కడ అభిషేకం కౌంటర్ పెట్టాలి. మరి ఇదంతా ప్లానింగ్ ఏంటి? బుద్ధితో మనం కృష్ణుడికి చేస్తున్నటువంటి సేవ. ఓకే, బుద్ధితో మనం కృష్ణుడికి చేస్తున్నటువంటి సేవ. నిరంతరం మనం మనసులో కృష్ణుడి తప్ప వేరే ఎవరూ లేకుండా ఉండడం అనేటువంటిది మనసుతో చేస్తున్నటువంటి సేవ. సో ఈ రెండు చేయాలి. ఈ రెండు కనుక మనం చేసినట్లయితే అది ఉత్తమ భక్తుడు యొక్క లక్షణాలు. అలా ఉండాలి భక్తిలో. భక్తి యోగం నందే మనస్సుని లగ్నమునర్చాలి అనేటువంటి విషయం కృష్ణుడు ఇక్కడ మనకి తెలియజేస్తాడు. ఓకే, ఇంకా ఏ విధంగా కృష్ణ భక్తిని చేయాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. రేపటి నుంచి 10వ శ్లోకం ద్వారా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే రామ 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 హరే హరే.